ఒకరోజు ప్రశాంతమైన అడవిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జంతువులన్నీ భయానికి లోనయ్యాయి. నలుగురు స్నేహితులు టిమ్మీ అనే తాబేలు, రూబీ అనే కుందేలు, పెర్సీ అనే చిలుక మరియు మ్యాక్స్ అనే ఎలుక ఒక నది ఒడ్డున చిక్కుకున్నారు. వారు తప్పించుకోవాలంటే నది అవతలి ఒడ్డుకి వెళ్ళాలి. టిమ్మీ నిదానమైనది కానీ తెలివైంది. బాగా ఆలోచించి మనం తప్పించుకోవడానికి నదిని దాటాలి, కానీ నది ప్రవాహం ఎక్కువగా ఉంది. మనం దాటాలంటే అందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పింది. రూబీ చాలా చురుకైనది. గబుక్కున దూకి కర్రలు మరియు ఆకులు సేకరించి మేము వీటిని ఉపయోగించి చిన్న తెప్పను తయారు చేయవచ్చు అని చెప్పింది. పైకి ఎగరగలిగిన పెర్సీ ఆ ప్రాంతాన్ని పరిశీలించాడు. నది దిగువన ప్రశాంతమైన ప్రదేశం ఉంది, అక్కడ మేము తెప్పను ప్రారంభించగలము అని అతను గట్టిగా చెప్పాడు. మ్యాక్స్ చిన్నవాడు కానీ తెలివైనవాడు. అతను కనుగొన్న తీగలతో కర్రలను కట్టాడు. ఇది సిద్ధంగా ఉంది, దానిని నీటిలోకి తీసుకువెళదాం అని అన్నాడు. అందరూ కలిసి పనిచేసి తెప్పను నదిలోకి నెట్టారు. టిమ్మీ దానిని నిలబెట్టాడు. పెర్సీ వారిని జాగ్రత్తగా నడిపిస్తూ పైకి ఎగిరింది. ఎంత కష్టమైనా సరే వారి జట్టు కృషి వారిని నది అవతలి ఒడ్డుకి చేర్పింది. ఒకసారి సురక్షితంగా చేరుకున్నాక మేము ఒంటరిగా చేసుండలేము. మనలో ప్రతి ఒక్కరూ తమ తమ ముఖ్యమైన పాత్ర పోషించారు కాబట్టి చేయగలిగాం అని రూబీ చెప్పింది. ఆ రోజు నుండి నలుగురు స్నేహితులు విడదీయరానివారు. సవాళ్లను కలిసి ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు మరియు జట్టు కృషితో కష్టతరమైన అడ్డంకులను కూడా అధిగమించవచ్చని నిరూపించారు. ఐకమత్యమే మహాబలం అని టిమ్మీ నెమ్మదిగా నవ్వాడు.